క్రీస్తునందు ప్రియులారా, దేవుని కృప చేత తన సన్నిధిలో మనమందరము చేరి తన మాటలు వినటానికి కృప చూపించిన దేవునికి స్తుతి చెల్లిస్తూ చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి దేవుని వాక్యమును మనమందరం కలిసి ఆలోచన చేద్దాం. కీర్తనకారుడు రాసినటువంటి 91వ కీర్తన. ప్రియులారా, 91వ కీర్తన మొదటి వచనం నుండి చదువుదాం. 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు దేవుడు తన పట్ల ఎలాంటి కృపను తన ఎడల చూపించాడో స్మరణ చేసుకుంటూ దేవుణ్ణి గొప్పగా కొనియాడుతూ మాట్లాడుతున్నటువంటి మాట. సహజంగా మనం కూడా ఎవరైనా ఏదైనా ఒక మంచి విషయాన్ని సహాయం చేసేటువంటి ఆ సందర్భాన్ని మనం తలపోసుకుంటూ పలానాయన ఆ సమయమున గనుక లేకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు, పలానాయన ఒక మంచి సలహా నాకు ఇవ్వకపోయి ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదు, నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు, నా జీవితం కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయేది. కాబట్టి అలాంటి మంచి సలహా నా జీవితంలో ఆయన ఇచ్చాడు అని వారిని స్మరించుకుంటుంటాం, వారిని కొనియాడుతూ ఉంటాం. మనకు చేసినటువంటి మంచి కార్యమును బట్టి, మన ఎడల చేసినటువంటి గొప్ప సలహాను బట్టి మన జీవితాన్ని మలుపు తిప్పుకున్న ఆ సందర్భాన్ని స్మరించుకుంటూ ఉంటాం. అలా స్మరించుకుంటూ సహాయం చేసిన వ్యక్తుల గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటుంటాం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడు కూడా దేవుణ్ణి తలపోసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆయన కృపలోనికి, ఆయన సన్నిధిలోనికి ఒకవేళ మీరు రాగలిగితే ఎలాంటి గొప్ప నెమ్మదికరమైన స్థితిని, ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని, ఎలాంటి చింత లేని ఆ జీవితాన్ని దేవుడు మీకు దయచేస్తాడు అని తను అనుభవించి మనకు కూడా తెలియచేసేటువంటి కీర్తన ఇది. చదువుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటున్నాడు. మహోన్నతుని చాటున గత వారంలో మాట్లాడాను కొంత. ఆయన ఉన్నవాడు కదా, ఉన్నవాడు. ఏమున్నవాడు? సర్వము ఉన్నవాడు. ఏదైనా సరే, నీకేది కావాలన్నా, బలం కావాలన్నా, ధనం కావాలి అన్నా, లేదంటే ఇంకేదైనా ఆరోగ్యం కావాలన్నా సమస్తమును సమకూర్చి తన పిల్లలమైన మనకు ఆయన ధారాళంగా దయచేసేవాడు. మామూలుగా కాదు, ధారాళంగా దయచేసే దేవుడు. మనం బంధువులు కానీ లేదంటే అతిథులు కానీ మన గృహాలకు భోజనానికి వచ్చినప్పుడు మనం ఎన్ని రకాలు వంటకాన్ని చేసి పెడతాం? ఎన్ని రకాల వంటలు చేసి పెడతాం? వాళ్ళకి ఇష్టం కోడి కూర అంటే కోడి కూర తెచ్చి పెడతాం, మటన్ అంటే మటన్ చేస్తాం కదా. ఇవి రెండు తిననంటే శాకాహారాన్ని, కూరగాయలను మరి చక్కగా తయారు చేస్తాం. మరి టిఫిన్ తయారు చేస్తాం టిఫిన్ టైంకల్లా. అలాగే ఉదయాన్నే టీ ఇచ్చేస్తాం. మర్యాదలు, వారికి కావలసినటువంటి మర్యాదలు మనం చేస్తుంటాం. ఒక పూట భోజనానికి వారు ఏదైతే తింటారో, వారేదైతే కోరుకుంటారో ఆ కోరుకుంటున్నటువంటి వంటకాన్ని తయారు చేసే ప్రయత్నం మనం చేస్తాం. లేదంటే మనమైనైనా
నా ఇంటికి బంధువులొచ్చారని జెప్పేసి రకరకాల వంటలను తయారు చేసి వారికి మరి వారికి వడ్డించి, వారి ఆకలిని తీర్చి మనం ఆనందపడుతుంటాం. ఎన్ని రకాలుగా మనం చేస్తాం మహా అంటే ఒక 4, 5 రకాలు. పోనీ 10 రకాలనుకుందాం. కానీ దేవుడు మాత్రం ధారాళంగా ఆయన దయచేస్తాడు. ఆయన ఉన్నవాడు కదా! ఆయన పేరే ఉన్నవాడు. ఉన్నవాడైనటువంటి దేవుని అరేంజ్‌మెంట్స్ ఎలా ఉంటాయి? మనం మీటింగ్స్ పెడతాం. లేదంటే స్పీకర్స్ వస్తారు, ప్రసంగికులొస్తారు. వాళ్ళకు భోజనాలను వడ్డించటానికి మరి కూరగా వండుతాం. లేదా ఒక మంచి మాంసాహారాన్ని వండుతాం. అలాగే పప్పుచారు వండుతాం. అలాగే పప్పు వండుతాం. అలాగే పెరుగు ఇవన్నీ మనం తెచ్చిపెడతాం. అలాగే మనం మీటింగ్ పెట్టుకుంటాం. ఏదైనా పెళ్లి ఫంక్షన్ చేసుకుంటాం. దాంట్లో కూడా రకరకాలుగా ఉంటాయి కదా! అంతటితోనే మనం అయ్యో! ఇంత భారం అనుకుంటాం. అవునా కదా! ఒక 4, 5 రకాలు తయారు చేస్తేనే ఇంతట్టు ఖర్చయింది నాకు. 2 స్వీట్స్ పెట్టాను. మరలా మటన్ పెట్టాను. చారు పెట్టాను. పప్పు పెట్టాను. ఇవన్నీ మనం గొప్పగా మాట్లాడుకుంటుంటాం మన అరేంజ్‌మెంట్స్. మనం చేసినటువంటి ఆ ఆతిథ్యమును గొప్పగా మనం మాట్లాడుకుంటుంటాం ప్రియమైన వాళ్ళారా. కానీ దేవుని అరేంజ్‌మెంట్స్ దేవుడు ఒకవేళ మనకివ్వాలనుకుంటే, దేవుడు ఒకవేళ తన గుప్పిలి విప్పి ఒకడికి ఎవరికైనా దయచేయాలనుకుంటే, ఆయన చేతిలో నుంచి వచ్చేటువంటి ఆ ఆతిథ్యం చాలా గొప్పగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఆదాము గారొచ్చారు భూమి మీదకి. భూమి మీదకి రాకమునుపే ఆయనకు కావలసినవన్నీ సమకూర్చాడు. ఆయన అరేంజ్‌మెంట్స్. ఆయన రాబోతున్నాడని తెలిసి, ఆయనని ఈ లోకానికి పంపుతున్నానని తెలిసి, ఆయన కొరకు చేసినటువంటి ఆతిథ్యపు అరేంజ్‌మెంట్స్, తినటానికి కావలసినటువంటి ఆ అరేంజ్‌మెంట్స్ అన్నీ ఎన్ని శాకాహారం అంటే ఫలాలను దేవుడు ఏదెను వనంలో పెట్టాడు? మనకు ఈ భూమి మీదకి మనల్ని పంపించటానికి ఆయన అరేంజ్‌మెంట్స్ ఎలా ఉంటాయో తెలుసా? మనకు మామిడి పండు ఇవ్వాలనుకుంటాడు. అరటి పండు ఇవ్వాలనుకుంటాడు. బత్తాయి పండు ఇవ్వాలనుకుంటాడు. సీతాఫలంలో శీతాకాలంలో సీతాఫలాలు దీనికి సంబంధించినటువంటి ఈ కాలంలోకి సంబంధించినటువంటి ఈ కాలపు ఫలాలు, ఎండాకాలంలో తగిన ఫలాలు, అలాగే వర్షాకాలంలో తగిన ఫలాలు. చూడండి ప్రియమైన వాళ్ళారా! ఏ కాలానికి తగిన ఆ ఫలాలను మనకిస్తూ ఆయన మనలను తన ఆతిథ్యము చేత సంతృప్తి పరుస్తున్నాడు. ఆయన మనకిచ్చేటువంటి ఆతిథ్యం చాలా గొప్పగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అరటిపండు తినాలనుకుంటావా? అయితే అందులో షుగర్ ఉందా? అయితే షుగర్ లేని అరటి పండ్లు కూడా కావాలా? ఎన్ని రకాలు పెట్టాడు దేవుడు కదా! నీకు పండు కావాలా? ఒకవేళ నీకు షుగర్ ఉందా? అలాగే షుగర్ లేని పండ్ల రకాలు ఎన్నున్నాయి? ప్రియులారా ఆలోచించండి. అంటే ఆయన ఒక ఒక వ్యక్తి భూమి మీదకొస్తున్నాడని తెలిసి ఆయన అరేంజ్‌మెంట్స్ దేవుడు ఆదాము గారి ప్లేట్‌లో వడ్డించటానికి ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలు ఎన్నో తెలుసా? వేల రకాలు. మనం 4, 5 రకాలు మహా అంటే 10 రకాలకు అలసిపోతాం మనం. మనం అలసిపోతాం అప్పవుతుందని ఆలోచన చేస్తాం. కానీ దేవుడు మాత్రం మనకు ప్లేట్‌లో పెట్టటానికి ఈ భూమి అనేటువంటి ఈ ప్లేట్ మీద ఈ భోజన ప్లేట్ మీద ఈ అరిటాకు మీద ఆయన వడ్డించినటువంటి ఆహార పదార్థాలను మనం లెక్కగట్టుకుంటూ పోతే మనకు ఆయాసం వచ్చేస్తుంది ప్రియమైన వారు. అంత ఉన్నవాడాయన. ఒకవేళ మామిడి పండ్లనే రకాలను నువ్వు ఎంచుకుంటూ పోతే సుమారుగా 500 రకాల మామిడి పండ్లొచ్చేస్తాయి. ఒక పండు తింటేనే మనం కదా! అరిగించుకోలేము. ఎందుకంటే దాంట్లో మంచి పోషకాలుంటాయి. మంచి ఆహార పోషకాలుంటాయి. అందుకొరగా ఒకటి తినంగానే దాన్ని అరిగించుకోలేం. ఒకవేళ ఇంకా ఎక్కువగా తింటే బాత్రూమ్‌కి మనకు పోటీంక. అలా వచ్చేస్తుంది. ప్రియులారా ఆలోచించండి. అంటే దేవుడు మనకు పెట్టినటువంటి ఆ భోజన ప్లేట్‌లో ఆయన వడ్డించినటువంటి ఆహార పదార్థాల లెక్కనే మనం లెక్కించలేం. అలాంటి లెక్కించలేనంత భోజనాన్ని పెట్టాడు. నీవు ఈ భూమిలో ఉన్నంత వరకు ఎంతవరకు దోచుకుంటావో లేదా ఎంతవరకు నువ్వు సమకూర్చుకుంటావో బంగారును తీసుకో.
అని తీసుకో 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 తీసుకొని చెప్పేసి బంగారును కనిపెట్టిన నాట నుంచి ఇప్పటి వరకు తవ్వుతూనే ఉన్నారు, తవ్వుతూనే ఉన్నారు, తవ్వుతూనే ఉన్నారు. ఇక్కడైపోతే అక్కడ, అక్కడ పోతే అక్కడ, అక్కడ పోతే ఇక్కడ. ప్రియులారా, ఆయన ఉన్నవాడైనటువంటి ఆయన ఉన్నట్టుగానే మనకి ఇచ్చేశాడు. లేనివాడిగా ఇవ్వలేదు ఆయన. ఆయన ఎలాంటి ఉన్నవాడో, ఎంత ఉన్నవాడో అలాంటి ఉన్నతమైన వాడు ఉన్నతంగానే ఆలోచించి, ఉన్నతంగానే ధారాళంగా మనకు సర్వాన్ని మన పాదాల క్రింద ఉంచాడు ప్రియమైన వారులారా. అలా సర్వాన్ని మన పాదాల క్రింద ఉంచినటువంటి దేవుణ్ణి కొనియాడుతూ, ఆయన నువ్వు చాలా ఉన్నవాడవు తండ్రి, ఎంత ఉన్నవాడవు అంటే అది లెక్క కట్టలేను అని చెప్పేసి మహా ఉన్నతుడా, మహోన్నతుడా, చదవండి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటున్నాడు. మహోన్నతుని చాటున నివసించాలి. ఆయన ఉన్నవాడు, ఆయన చాటున మనం నివసిద్దామంటున్నాడు. ఆయన నువ్వు భోజనం కావాలంటే దానికి కావలసిన వేల రకాల భోజనాన్ని ఇవ్వగలడు. బలం కావాలా? ఎంత కావాలి నీకు బలం? బలం ఎంత కావాలి నీకు అని యేసుక్రీస్తు వారు ఆయనను మరణానికి అప్పగించేటప్పుడు పిలాతు రాజు అడుగుతున్నాడు, అయ్యా నీలో నాకైతే తప్పేం కనబడలేదు, వీళ్ళేమో మరి రాజు అని చెప్పుకుంటున్నావని నీ మీద నింద వేస్తున్నారు, నువ్వేమైనా రాజువా? ఒకవేళ నువ్వు ఆలోచించి సమాధానాన్ని చెప్పు. ఒకవేళ నువ్వు నన్ను అడిగితే నిన్ను ఈ శిక్ష నుంచి తప్పించటానికి నాకు అధికారం ఉంది. ఈ శిక్ష నుంచి తప్పించటానికి నాకు అధికారం ఉంది. కాబట్టి ఒకసారి నువ్వు రిక్వెస్ట్ చేయగలవా అన్నాడు. నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయగలవా? పిలాతు ఎవరు అసలు? సర్వాన్ని పరిపాలిస్తున్న రాజును అనుకుంటున్నావు కదా, సర్వాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తిని అనుకుంటున్నావు కదా, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని గర్వపడుతున్నావు కదా. గర్వపడుతూ నేనే రాజునని చెప్పేసుకొని, నేనే బలవంతుడనని చెప్పేసి, నేనే మాట చెప్తే ఆ మాట నెరవేరుతుందని నువ్వు విర్రవీగుతున్నావు కదా. నిన్ను నేను రిక్వెస్ట్ చేయాలని నువ్వు అడుగుతున్నావు కదా. ఒకవేళ నేనే గనుక రిక్వెస్ట్ ఒకవేళ నిన్ను కాకుండా నా దేవుణ్ణి గనుక నేను రిక్వెస్ట్ చేయగలిగితే, నేను అడగగలిగితే 10 వ్యూహ సైన్యములు, ప్రియులారా ఆలోచించండి, వేల కొలది బలాన్ని, నీ సైన్యం ఎంత, నీ బలగం ఎంత, నీ ఆయుధ బలగం ఎంత, పోనీ ప్రపంచాన్ని పరిపాలించాను, నేనే పెత్తందారుడిగా ఉన్నాను, ధనవంతుడిగా ఉన్నాను అని ఉంటున్నావా? నీ ధన బలం ఎంత, నీ సైనిక బలగం ఎంత, నీ ఆయుధ బలం ఎంత? నేనే గనుక రిక్వెస్ట్ చేయగలిగితే ఇప్పుడే ఈ మనుషులందరిని మట్టు కరిపించే సైన్యాన్ని నా పక్కన పెట్టగలడు నా దేవుడు. అంత ఉన్నవాడు ప్రేమైన వాళ్ళరా. దైవజనుడు లోపలున్నాడు. ఆయనను పట్టుకొని పోవటానికి సైనికులందరూ వచ్చేశారట. పరిచారకుడు వచ్చాడు, తలుపు తెరిచాడు. సైన్యాన్ని చూసి అబ్బో అని గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోయాడు. మనల్ని ఎత్తుకొని పోయటానికి సైనిక బలమంతా వచ్చేసిందయ్యా దైవజనుడా అని మాట్లాడుతుంటే ఒకసారి కళ్ళు తెరిపించాడు. ఒకసారి గేహాజీ కన్నులు తెరవగానే అక్కడ ఉంటున్నటువంటి సైనికులందరూ అగ్ని రథముల మీద కదా ఆ సైనిక బలాన్ని కమ్ముకున్నాయి ప్రేమైన వాళ్ళరా. పైన అగ్ని రథాలు. నిన్ను నన్ను కాపాడటానికి ఆయన చేసినటువంటి ఆ సైనిక బలగం, లేదంటే ఆ ఆశ్రయ బలగం ప్రేమైన వాళ్ళరా, అది కావాలా? ఎలాంటి కొరత లేకుండా ధారాళంగా ఉన్నవాడు కదా ఆయన పేరే ఉన్నవాడైనటువంటి ఆయన ధారాళంగా నీ పక్కన. ఏలియా ఒక్కడే ఆయన దైవజనుడు ఒక్కడిగానే ఉన్నాడు.
సైనికులు మాత్రం వందల కొలది ఉన్నారు. అలా వందల కొలది ఉన్నప్పుడు భయపడిపోయాడు పక్కనున్నటువంటి పరిచారకుడు. కానీ దైవజనుడికి తెలుసు కదా! దైవజనుడు నా వెనకాల నేనొక్కడినే అనుకున్నాడు. నేనొక్కడినే అనుకోవటం లేదు. నా వెనకాల దేవుడున్నాడు. నన్ను బలపరచటానికి దేవుడున్నాడు. నా తరపున యుద్ధం చేయటానికి, నా తరపున పోటీ చేయటానికి, పోరాటం చేయటానికి దేవుని దే దేవుని దూతలు సిద్ధంగా ఉన్నాయని అగ్ని రథముల మీద ఉంటున్నటువంటి సైనిక బలాన్ని చూశాడు ప్రియమైన వాళ్ళరా దైవజనుడు. ఒక్కడే. కానీ ఆయన చుట్టూ ఆశ్రయముగా ఆయన మీద చిన్న వేలు కూడా పెట్టనీయకుండగా దేవుడు తన సైనికులనంతటిని బలంగా ఆయన పక్కన పెట్టేశాడు. ఉన్నవాడు కాబట్టి. నీకు ఏది కావాలన్నా దేవుని పాద సన్నిధిలో మన జీవితాలను కనుక సమర్పించుకోగలిగితే మనకేది కొదవ ఉండదు. అందుకొరకు మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళు భక్తుడు. మహోన్నతుని చాటున అప్పుడప్పుడు మనము వెళ్ళిపోతుంటారు. చాలా మంది పనులకు వెళ్ళిపోతుంటారు. గొప్పవారి దగ్గర ఉంటే, నేను స్థిరపడితే నేను కూడా హాయిగా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి గొప్పగా ధనం సంపాదించినటువంటి వాళ్ళ దగ్గర స్థిరపడే ఆలోచనలతో ఉంటుంటాం అప్పుడప్పుడు కదా! వాళ్ళ దగ్గర ఉంటే డబ్బుకు కొదవ ఉండదు. తినటానికి తిండి కొదవ ఉండదు. కాబట్టి అలాంటి వారి దగ్గర పని సంపాదించుకుందాం. అలాంటి వారి దగ్గర మరి మనం పరిచారకుడిగా పనిని సంపాదించుకుందాం అని చెప్పేసి అక్కడ ఆయన దగ్గర పని చేయటానికి, ఆయన పనివారిలో ఒకడిగా మనం మారటానికి మనం ప్రయత్నాలు చేస్తుంటాం. కారణం ఆయన ఉన్నవాడు కాబట్టి. ఉన్నవాడి దగ్గర ఉంటే తిండికి కొదవ ఉండదు, డబ్బుకు కొదవ ఉండదు, పేరుకు కొదవ ఉండదు, దేనికి కొదవ ఉండదు అని చెప్పేసి ఆయన పంచన బ్రతుకుదాం అని అనుకుంటారు. ప్రియులారా, మనుషుల పంచన మనం బ్రతకగలిగితే ఏదో ఒక పూట మనకు ఏదో ఒక రూపములో తప్పనిసరిగా మనకు అపాయాలు పొంచి ఉంటాయి. కానీ భక్తుడు అనుకుంటున్నాడట, ఎవరి చాటున వెళ్ళిపోదామంటున్నాడు? మనుషుల చాటుకొద్దు. మనుషుల చాటుకు వెళ్ళిపోతే, మనుషుల పంచనలోనికి వెళ్ళిపోతే, మనుషుల దగ్గర మనం ఆశ్రయాన్ని సంపాదించుకోగలిగితే, మనుషులను మనం ఆశ్రయించి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే నాకు ఏ కొదవ ఉండదు అని ఒకవేళ నువ్వు అనుకొని వెళ్ళిపోతే ఏదో ఒక పూట మనం ప్రమాదంలో పడిపోతాం. ఆ ప్రమాదంలో నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి మనకు అస్సలు ఇక ఏ బలం ఉండదు ప్రియమైన వాళ్ళరా. అంతగా సొమ్మసిల్లిపోతాం. కానీ దేవుడు మాత్రం ఆయన చాటున, దేవుని చాటున, ఆయన ప్రక్కన, ఆయన చేతుల నీడలో ఒకవేళ మనం కనుక ఉండగలిగితే మనకేది కొదవ ఉండదట. చదవండి. మహోన్నతుని చాటున మహోన్నతుని చాటున ఏం చేయాలట? మనం నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలట. ఆయన చాటున నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలట. ప్రియులారా, అప్పుడప్పుడు భార్యల మాట ఎక్కువగా వింటున్నారనుకోండి. భర్తలు భార్యల మాట ఏదైనా సరే, పలాంటిది చేయాలన్నా భార్యను అడగాలి, పలాంటిది చేయాలన్నా భార్యను అడగాలి అని భర్త భార్యను మాటికి ప్రతి చిన్నదానికి మరి భార్యను అడుగుతున్నప్పుడు సమాజం అంతా తనను ఏ విధంగా మాట్లాడుతుంది? కాస్త తక్కువగా చూస్తారు కదా! నేను భార్యను గౌరవిస్తున్నానని ఆయన అనుకుంటాడు. కానీ సమాజం ఎలాంటిది? వీడు ఒక ఆడదాని మాటలిని వీడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. వాడు భార్య చెబితే గాని వీడు చేయడు. మనం ఎన్ని చెప్పినా వేస్టే. ప్రతిదీ వీడు భార్యతోనే కూర్చుంటాడు, భార్యతోనే నిర్ణయాలు తీసుకుంటాడు, భార్యతోనే అన్ని ఆలోచనలన్నీ చేస్తాడు. కాబట్టి ఆయనకు ఒక పేరు పెడదాం అని చెప్పేసి ఒక పేరు పెడతారు ప్రియమైన వాళ్ళ అలాంటి వారికి. ఏమని పేరు పెడతారు? వీడు ఎలాంటాడో తెలుసా? ప్రతి చిన్నదాన్ని భార్య దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతాడు, భార్యకి చెప్పుకుంటాడు అని చెప్పేసి వీడు కొంగుచాటు మొగుడు అంటే అర్థమేమి? భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడనా? భార్య మాటను గౌరవిస్తున్నాడనా? భార్య దగ్గర తన నిర్ణయాలు తీసుకుంటున్నాడనా?
చూడండి సమాజం ఎలా ఆలోచన చేస్తుందో. అవునా? ప్రియులారా ఆలోచించండి. అంటే మనం భార్య మాట వింటున్నప్పుడు కొంగు చాటు మొగుడు అంటుంటారు. అంటే వీడి భార్యనే ముందేస్తాడు ఈడు. వీడు సొంతంగా నిర్ణయం తీసుకోలేడు. భార్య ఏది చెప్తే అది అంతే. వీడు సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు వీడికి లేదు అన్నంతగా మనం తగ్గించేస్తాం ప్రియమైన వాళ్ళారా. ప్రియులారా ఆలోచించండి. కొంగు చాటులోనికి వెళ్ళిపోయినప్పుడు కొంగు చాటు మొగుడు అంటున్నారు గదా! ఒకవేళ దేవుని చాటులోనికి రాగలిగితే, దేవుని చాటులోనికి, దేవుని ఆశ్రయంలోనికి ప్రతి నిర్ణయాన్ని, ప్రతి ఆలోచనలను, ప్రతి సంగతిని దేవునితో నువ్వు ఒకవేళ ఆలోచించి నిర్ణయాలు గనుక తీసుకోగలిగితే, ఆయన ఇంకా మంచి నిర్ణయాలు ఇవ్వగలడు ప్రియమైన వాళ్ళారా. ఆయన ఇంకా గొప్పగా మనకు కావలసినటువంటి సలహాలను ఇవ్వగలడు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు నేను నా భార్య లేకపోతే ఇదిగో నా కుటుంబం ఇలా ఉండేది కాదంటాడు. కొంగు చాటుగా బ్రతికాడు. భార్య పొదుపు చేసింది రూపాయి, రూపాయి పొదుపు చేసింది. అల్లరి చేయనీయకుండగా, దుబారుగా ఖర్చు పెట్టనీయకుండగా తీసుకొచ్చినటువంటి డబ్బు భార్య చేతికిచ్చాడు కాబట్టి, భార్య తన కుటుంబాన్ని నడిపిస్తూ, గృహ పరిపాలన చక్కగా నిర్వర్తించుకుంటూ, తన కు తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంది కాబట్టి, ఆలోచించాడు భర్త. ఓహో! నా భార్య చక్కటి ఆలోచనలు చేస్తుంది. నా కుటుంబాన్ని పెడుత్రోవలో నడిపించకుంది. తీసుకొచ్చినటువంటి డబ్బును మరి ఖర్చు చేయనీయకుండగా రూపాయి, రూపాయి కూడబెడుతుంది. పొదుపు చేస్తుంది నా భార్య అని నమ్మకాన్ని బట్టి తన చాటులోనికెళ్తాడు. మరి దేవుడు అంతకంటే గొప్పగా కదా మనల్ని చూసేది. అంతకంటే గొప్పగా కదా మనకు సలహాలనిచ్చేది. అంతకంటే గొప్పగా కదా తనను తన కౌగిల్లోనికి మనల్ని చేర్చుకొని మనల్ని ఆదరించేది. ప్రియులారా ఆలోచించండి. భార్య దగ్గర, స్నేహితుల దగ్గర, ఎవ్వరి దగ్గర దొరకని ఆదరణ కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది ప్రియమైన వాళ్ళారా. కానీ ఆయన చాటున మనం నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. ఆయన చాటున మన జీవితాలను మరి సమర్పించుకోలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. చదవండి ఆ మాట. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటున్నాడు చూడండి. మహోన్నతుని చాటున ఒకవేళ మన నివాసాన్ని కనుక ఏర్పాటు చేసుకోగలిగితే సర్వశక్తులు మన దగ్గర ఉంటాయి. సర్వశక్తుల నీడలో సర్వశక్తుని నీడలో నెమ్మది కలిగి ఉంటాం. సర్వశక్తుని నీడలో సర్వం నీకెన్ని కావాలో, ఎన్ని శక్తులు కావాలో అన్ని శక్తులు కదా. ఈ ప్రపంచాన్ని నడిపించేదే మహాశక్తి కదా. ఈ ప్రపంచాన్ని ఒక లైట్ వెలగాలన్నా ఒక శక్తి పని చేయాలి దాని వెనకాల. మనం ఇలా చెయ్యి కదపాలన్నా మనలో ఛార్జింగ్ ఉండాలి. శక్తి కదిలించాలి, మన చేతిని కదిలించాలి. ఒక వస్తువు ఇలా కదులుతుందంటే దానికి ఒక పవర్ కావాలి, ఒక శక్తి కావాలి. ఒక వస్తువు అలా ఊగుతుందంటే గాలి అనేటువంటి శక్తి దాన్ని దాన్ని ఊపుతుంది అలాగా. ఇలాగా ప్రతి శక్తుల మధ్యలో మనం ఉంటున్నాం ప్రియమైన వారలారా. ఎన్ని శక్తులు ఉన్నాయి. అయస్కాంత శక్తి అనుకుంటాం, చదువుతాం. విద్యుత్ శక్తి గురించి చదువుతాం కదా. వాయువుల శక్తుల గురించి చదువుతాం. ఎన్ని పవర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ దేవుని పవర్, ఆయన పవర్ చూడండి. ఆయన పంచ్ పవర్ ఎలా ఉంటుందో తెలుసా? మైక్ టైసన్ ఉన్నాడు ప్రియమైన వారలారా, బాక్సింగ్. ఆయన పంచ్ పవర్ కి ఎదుటివాడు ప్రత్యర్థి భయపడేవాడు. మైక్ టైసన్ అంటేనే భయం. కారణం ఆయన పంచ్ పవర్ అలాంటిది. ఆయన బాహుబలం అలాంటిది. దేవుని బాహుబలం, ఆయన పంచ్ పవర్ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన దగ్గర మనం ఉండగలిగితే ఆయన మనకిచ్చేటువంటి భరోసా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో అలా విసిరేస్తుంటాడు. అంతే సందర్భంలో అలా పారేస్తుంటాడు. ఎలా పారేసాడో తెలుసా? ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అరణ్యంలో ఇశ్రాయేలీలు దాహం వేసింది. నీళ్ళు కావాలి అని మోషే గారి మీద బాధపడుతున్నారు. అలా మోషే గారి మీద బాధపడుతున్నప్పుడు, అయ్యా నీళ్ళు కావాలంట, మరి ఏం చేయమంటా, నన్నేం చేయమంటావని దేవుడిని అడిగినప్పుడు, అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు బండ దగ్గరికి వెళ్ళిపో. బండతో ఏం చేయమన్నాడు?
మాట్లాడమన్నాడు అంతే. బండతో నువ్వు మాట్లాడేసేయి. మాట్లాడితే అందులో నుంచి ఏమొస్తాయట? నీళ్ళొచ్చేస్తాయి. మాట్లాడితే నీళ్ళొచ్చేస్తాయా? అంటే మాటకంత శక్తి ఉందా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. మాటకింత శక్తి ఉంది. మళ్ళోసారి దాహమేసింది. మరలా అడుగుతున్నాడు. దేవుని దగ్గరికెళ్ళిపోయి మరలా అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. అయ్యా నీళ్ళు కావాలంట అని కోపంగా వెళ్ళిపోయి అడిగాడు రెండోసారి. అలా కోపంగా వెళ్లి అడిగినప్పుడు, అయ్యా నువ్వేం చేయొద్దు. నీ చేతిలో కర్ర ఉంది గదా! కర్రను తీసుకొని బండను కొట్టేసేయ్ అన్నాడు. నీ కర్ర తీసుకొని బండను కొట్టేసేయి. ఆ బండలో నుంచి ఏమొస్తాయి? నీళ్ళొచ్చేస్తాయి అన్నాడు. బండలో నుంచి నీళ్ళు రావటానికి కర్రతో కొట్టమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. కర్రతో కొడితే బండలో నుంచి నీళ్ళొచ్చేస్తాయా? అంటే ఆ కర్ర ఆ బండను చీల్చేస్తుందా? ఆలోచించండి. మనం ఇంటిని కడుతుంటాం. రాళ్ళతో పేరుస్తుంటాం కదా! రాళ్ళు పగలగొట్టాలంటే ఏం కావాలి? కదా! ఇనుప ఆయుధం కావాలి. ఇనుప వస్తువు కావాలి. అలాగే గుండ్లను బద్దలు కొడుతుంటారు అప్పుడప్పుడు. అప్పుడు పెద్ద సమ్మెట తీసుకుంటారు. కదా! పెద్ద సుత్తె, సమ్మెట. ఆ సమ్మెట తీసుకొని ఏసి కొడుతుంటారు ప్రియమైన వాళ్ళారా. రాయి పగలగొట్టటానికి. అలాగే లోపలున్నటువంటి నీటిని బయటికి తీసుకొని రావటానికి బోరు వేస్తుంటారు గదా! ఆ బోర్ వేస్తున్నప్పుడు ఇనుప వస్తువు లోపలికి అలా చొచ్చుకుపోతుంది. అలా లోపలికి చొచ్చుకుపోతుంది. అలా లోపలికి చొచ్చుకు అది పోవటానికి దానిలో నుంచి ఆ ఇంజిన్‌లో నుంచి ఏం ఏం పంపిస్తుంది? పవర్‌ని పంపిస్తుంది. శక్తిని పంపిస్తుంది. ఆ ఇనుప వస్తువు లోపలికి చొచ్చుకొని పోయే శక్తిని పంపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. అంత పవర్, అంత పవర్ గావాలి. అంత పవర్ ఆ రాయి దగ్గర పెడితే ఆ రాయి ముక్కలవుతుంది అని ఇక్కడ దేవుడు కర్రతో కొట్టమంటున్నాడు దేవుడు. కర్రతో కొట్టేసేయ్యా బండ చీల్చేస్తుంది. బండ చీల్చివేయబడుతుంది. చీల్చివేయే బండలో నుండి ధారాళంగా నీళ్ళు పుష్కలంగా లక్షల మంది ప్రజలు, అంతకంటే ఎక్కువైనటువంటి పశు సంపద, వీటన్నిటికి కావలసిన ధారాళమైనటువంటి జలాన్ని గుండులో నుంచి రంపించాడు. బండలో నుంచి రప్పించాడు. ఆ బండను చీల్చింది ఏదో తెలుసా? అమ్మ ఏది చీల్చింది? కర్ర అని అనుకుంటున్నాం. కర్ర గాదు. కర్రను పట్టుకున్న మోషే చెయ్యి కాదు ప్రియమైన వాళ్ళారా. మోషే చెయ్యి గాదు. ఏసి కొడుతున్నాడట కత్తితో మొద్దు మీద. కానీ మొద్దు చీలటం లేదు. అలా ఏసి కొడుతున్నాడు, మొద్దు చీలటం లేదు. ఏసి కొడుతున్నాడు, మొద్దు చీలటం లేదు. అవతలేమో బావా నీ బలాన్ని చూడాలి. సీన్ అర్థమై ఉంటుందనుకుంటా బహుశా. నీ బలాన్ని చూడాలి అని అనుకున్నప్పుడు ఆయన బావ ఇక కోరిక అడగంగానే ఏమైపోయాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. కత్తి తీసుకొని వెళ్ళిపోయాడు. మొద్దు దగ్గరికెళ్ళిపోయాడు. కత్తితో కొడుతున్నాడు, మొద్దు చీలటం లేదు. కత్తితో కొడుతున్నాడు, మొద్దు చీలటం లేదు. కానీ ఒక ఆయన చెయ్యి పట్టుకొని ఇలా అనేస్తాడు. ఆ! ఏమవుతుంది మొద్దు? అంటే కత్తి పట్టుకున్నవాడు కాదా మొద్దును చీల్చింది? ఆయన వెనకాల ఎవరున్నారు? ఆ! బాహుబల్ ఆయన బాహుబలం. దేవుని బాహుబలం. మోషే కర్ర పట్టుకున్నాడంతే. చేతిలో మోషే కర్ర పట్టుకున్నాడంతే. కానీ దాన్ని కొట్టింది, దానికి ఆ పవర్‌నిచ్చింది, ఆ బండను చీల్చేంత ఆ పవర్ ఆ కర్రకిచ్చింది ఎవరో తెలుసా? వెనకాల ఎవరు? ఆయన బాహుబలం. అంత పవర్ ఉంది ఆయన దగ్గర. ఆయన దగ్గర అంత పవర్, ఆయన చేతికి అంత పవర్ ఉంది ప్రియమైన వారు. ఒక్క చేతికే ఇంత పవర్ అయితే ఆలోచించండి. ఒక్క చేతికే ఇంత పవర్ అయితే ఇక ఆయనే మన పక్కనుంటే ఆయనే మనల్ని ఆశ్రయంగా తన చేతిలోనికి ఆయన ఆశ్రయంలోనికి మనల్ని చేర్చుకుంటే, ఆయన నీడన మనం బ్రతకగలిగితే, ఆయన పంచన క్రింద మనం బ్రతకగలిగితే ప్రియులారా ఏది కొదవుండదు. సర్వ పవర్స్ అన్ని శక్తులు మన దగ్గర ఉంటాయి. మనతోనే ఉంటాయి. మనల్ని కాపాడుతుంటాయి. అలాంటి అలాంటి పవర్స్ కలిగినటువంటి సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అంటున్నాడు చూడండి. ప్రియులారా ఆలోచించండి. అంటే ఇది భక్తులకు మాత్రమే తెలుస్తుంది ప్రియమైన వాళ్ళరా. నువ్వు భక్తుడిగా ఉండగలిగితే, మనం భక్తులముగా ఉండగలిగితే ఆయన
ఆయన చాటులోనికి కనుక మనం రాగలిగితే ఆయన సర్వ శక్తులను మనం ఉపయోగించుకోవచ్చు, మనం వాడుకోవచ్చు. ప్రేమైన వాళ్ళరా, మనం వాడుకోవచ్చు. మరొక మాట చదువుకుందాం ప్రేమైన వాళ్ళరా. అదే కీర్తనకారుడు రాసినటువంటి 61వ కీర్తన, 61వ కీర్తన 4వ వచనం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును అంటున్నాడు. నీ రెక్కల చాటున నేను దాగుకొందును అని భక్తుడు దావీదు గారు మాట్లాడుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, సైన్యాలు ఎంతమంది శత్రువులో తెలుసా ఆయనకి? దావీదు గారికి ఎంతమంది శత్రువులో తెలుసా? చివరికి ఆయన కుటుంబంలోనే శత్రువులు ఉన్నారు ఆయనకి. అలాంటి భయాందోళనల మధ్యలో తన జీవితాన్ని గడిపాడు దావీదు గారు. దావీదు గారు అని మనం ఆయన గురించి గొప్పగానే మాట్లాడుకుంటుంటాం, ఆయన గురించి చాలా గౌరవంగానే మాట్లాడుకుంటాం. ప్రేమైన వాళ్ళరా, ఆ గౌరవం అలాంటి మాటలు మనం మాట్లాడుకోవటానికి గల కారణం ఆయన అనుభవించిన కష్టాలు, ఆయన అనుభవించినటువంటి కష్టాలు. ప్రేమైన వాళ్ళరా, శత్రువులందరూ ఎప్పుడెప్పుడు దావీదు మరణిస్తాడా, దావీదు మరణం కోసం ఎదురు చూసిన వారు, దావీదు ఎప్పుడు పడిపోతాడా అని దావీదు గురించి ఎదురు చూసినటువంటి శత్రువులు ఎందరూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, మరి ఎటు తోచక తన కుటుంబంలోనే శత్రుత్వాన్ని సాతాను అపవాది సృష్టించాడు. ఇక దావీదు బయటికి వెళ్ళిపోతే, ఆయన కత్తి పట్టుకుంటే శత్రువులేమో మరణించాలి అనుకుంటున్నారు, కానీ పోరాటం చేసేటువంటి ధైర్యం లేదు దావీదుతో. కారణం ఏంటో తెలుసా? కత్తి పట్టుకుంటే 10,000 తలకాయలు అలా తెగిపడాలంతే, అంతటి ధైర్య సాహసశాలి ఆయన. అలాంటి మరి ధైర్యాన్ని కలిగినటువంటి వాడు దావీదు గారు. చుట్టూ శత్రువులు ఉన్నారు, ఆయన చుట్టూ శత్రువులు ఉన్నారు, యుద్ధానికి మాత్రం ఎవడూ రాలేడు. అయినా శత్రువులు దావీదు మరణం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రియమైన వాళ్ళు, దావీదు ఎప్పుడెప్పుడు పడిపోతాడా, ఎప్పుడెప్పుడు వాడిని నాశనం చేద్దామా అని ఎదురు చూస్తూ పొంచి ఉన్నటువంటి వారే ఆఖరికి తన కుటుంబంలో కూడా అధికార దాహం పట్టినటువంటి అబ్షాలోము తన గర్భాన పుట్టాడు. శత్రువును కన్నాడు ఆయన, కొడుకు కాదు, శత్రువును కన్నాడు. కొడుకే శత్రువుగా మారిపోయాడు, తండ్రి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు, తండ్రిని చంపటానికి. తండ్రి చచ్చిపోతే తండ్రి సింహాసనం మీదకి వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి భయాందోళనల మధ్యలో బ్రతికిన వాడు దావీదు గారు. అలాంటి శత్రువుల మధ్యలో తన జీవితాన్ని గడిపినటువంటి వాడు. ప్రియమైన వాళ్ళరా, ఎవరైనా నీళ్ళిస్తే కూడా ధైర్యంగా తాగలేని పరిస్థితి ఆయనది. ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోదామంటే ఏ కొడుకు ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి ఏం చేస్తాడో తెలియదు. అలాంటి భయాందోళనల మధ్యలో బ్రతికినవాడు దావీదు గారు. అయినా ఎందరు ఉన్నా నేను శత్రువునే కన్నా, నా పక్కనే ఎవరున్నారంటే ఇదిగో నా తండ్రి ఉన్నాడు. నేను ఎవరి చాటున ఉన్నానంటే అంటున్నాడు చూడండి, నీ రెక్కల చాటున నేను దాగుకొందును అంటున్నాడు. నీ రెక్కల చాటున. వీళ్ళని ఆలోచించండి, 1000 మంది మనల్ని పడగొట్టాలనుకున్నా, 1000 మంది మనం నాశనం కావాలనుకున్నా, మనుషులందరూ ఏకమై మన మీద ఏం చేయాలనుకున్నా, ఆయన రెక్కలను దాటుకొని ఎవడు మనల్ని ఏం చేయలేడు. ప్రేమైన వాళ్ళరా, మనల్ని రవ్వంతా కూడా ఏం చేయలేడు. అంతటి బాహుబలం కలిగినటువంటి దేవుని నీడన మనం ఉన్నాం. అలాంటి అయినటువంటి దేవుని చేతుల రెక్కల నీడల మధ్యలో మనం ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఆయన బాహుబలం గురించి గొప్పగా మనం మాట్లాడితే అది వర్ణించలేనంత బలం కలిగినది, అంత పవర్. ప్రేమైన వాళ్ళరా, ఆయన చేతిలో. మైక్ టైసన్కి ఏముంది పవర్? ఈరోజు క్రికెట్లో ఇలా
బంతిని ఆడించాడంటే ఆయన హ్యాండ్ పవర్ గురించి మాట్లాడుతుంటారు. కోహ్లీ, సచిన్ అని మాట్లాడుతుంటారు. నువ్వు బ్యాట్ పడితే అన్ని సిక్స్‌లే కాదు. నీ హ్యాండ్ పవర్ అంతే. అని దేవుని హ్యాండ్ పవర్, దేవుని బాహుబలం, ఆయన బాహుబల్యం గురించి మనం మాట్లాడుకుంటే అది చాలా ఉన్నతమైనది ప్రియమైన వాళ్ళారా. అందుకొరకు అంటున్నాడు, ఆయన రెక్కల నీడలో, ఆయన బాహుబాల్యం కింద మనం ఒకవేళ నిలవగలిగితే, మనం ఆయన చాటులోనికి మనం వెళ్ళగలిగితే, ఆయన బాహుబలాన్ని దాటుకొని మనకు ప్రమాదం రావడమా, అపాయం రావడమా, ఒకవేళ వచ్చినా ఏం చేస్తాడో తెలుసా? మనలను తన చేతుల ద్వారా తప్పనిసరిగా కావలసినటువంటి, ఇదిగో అలా వెళ్ళిపోతున్నప్పుడు, రెక్కలను దాటుకొని కోడి పిల్లలు అలా వెళ్ళిపోతున్నప్పుడు గద్ద వచ్చేస్తుంది కదా, వేగంగా వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు అలా ఒక్కసారిగా రెక్కలు ఇలాగ అణగేస్తుంది, ఒక్కసారిగా ఇలా ఇలా అనేస్తుంది. మనం అప్పుడప్పుడు ధాన్యాన్ని ఇలా దోసేస్తుంటాం కదా, ఇలా ఏమో పదాన్ని వాడతారు మళ్ళీ ఇలా అన్నప్పుడు. అలాగా తన కోడి కూడా రెక్కలు ఇలాగనేసి కోడి పిల్లలు ఇలా దగ్గరికి అనేసుకుంటుంది కదా, ఇలా దగ్గరకు అనేసుకుంటుంది. పిల్లరా, కోడి రెక్కలను కాదని గద్ద కోడి పిల్లను ఎత్తుకొని పోలేదు. ఎత్తుకొని పోలేదు. అంత బలాన్ని ఇస్తుంది పిల్లలు కదా. పిల్లలు ఆలోచించండి. ఆయన రెక్కల చాటులోనికి కూడా మనం వెళ్ళగలిగితే, కోడికే అంత బలాన్ని ఇచ్చినప్పుడు, కోడి రెక్కలకే అంత బలాన్ని ఇచ్చినప్పుడు, పిల్లరా దేవుని రెక్కల చాటున మనం ఉండగలిగితే, ఆయన చాటున మనం నివసించగలిగితే, పిల్లరా చాలా గొప్పగా ఉంటుంది ఆ జీవితం. చాలా తీయగా ఉంటుంది ఆ జీవితం. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, చాలా అది మనం ఎంత పడిపోతున్నామని తెలిసినా, ఎంత పడిపోతున్నామని తెలిసినా మనకు ఆ ఆ అసహనం అనేది అస్సలు రాదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అనుభవించింది అదే. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు, బీపీ అవన్నీ చూస్తున్నారు. వాస్తవానికి ఆ సీన్ బీపీ డౌన్ కావాలి, అన్ని డౌన్ కావాలి. కానీ ఆహ్, ఆహ్, అసలు బీపీ నార్మల్‌గానే ఉండటం ఏంటి అసలు? అన్ని సార్లు నేను మోషన్‌కెళ్ళిపోయినా, నాలో ఉంటున్నటువంటి ఎలక్ట్రోలైట్స్ మొత్తం తగ్గిపోయినా, అవన్నీ వెళ్ళిపోయినా మరెక్కడి నుంచి ఆ బలం? వీళ్ళని ఆలోచించండి. అది అనుభవించగలిగితే చాలా మాధుర్యంగా ఉంటుంది. అంతటి బలాన్ని ఇవ్వగలడు. అంత బలంతో మనం నిలబెట్టగలడు ప్రియమైన వాళ్ళారా. ప్రమాదాలు, శ్రమలు, ఇబ్బందులు వాటన్నిటికి మనం ఒక్కసారి నిలబడగలిగితే కావలసిన ధైర్య సాహసాలను ఆయనే మనకివ్వగలడు. మనల్ని నిలబెట్టగలడు ప్రియమైన వాళ్ళారా. మనం ఎలాంటోళ్ళమో తెలుసా? చిన్నదొచ్చినా తట్టుకోలేం. భయం పడిపోతాం. నిలబడు. నీకు అస్సలు డౌన్ కానివ్వడు. నీ పల్స్ రేట్ తగ్గనివ్వడు అసలు. నిన్ను నిలబెడతాడు. నువ్వు ఉండగలిగితే, నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే. చదవండి. నీ రెక్కల చాటున నేను దాగుకొందును అంటున్నాడు. దేవా, నీ రెక్కల ఆశ్రయం అంత గొప్పది తండ్రి అంటున్నాడు. మనం రెక్కల ఆయన రెక్కల చాటులోనికి వెళ్ళిపోవాలన్న ప్రయత్నం మనం చెయ్యం. ముందుగా ఎవరిని ఆశ్రయిస్తాం కదా? మనుషులను ఆశ్రయిస్తాం. డబ్బుందా అని డబ్బు గురించి ఎదారు చేస్తాం కదా. అలాగే బంధువులు వస్తున్నారా, బంధువుల గురించి ఆలోచన చేస్తాం. నాకు వాళ్ళు ఉన్నారులే ధైర్యం అని అనుకుంటాం. వాళ్ళ నాయన ఉన్నాడులే నాకు ధైర్యం అని అనుకుంటాం. కాదు ప్రేమైన వాళ్ళరా, మనుషుల ఆశ్రయం అసలు వ్యర్థమైనది అంటున్నాడు చూడండి. మనుషుల ఆశ్రయము వ్యర్థమైనది. ఐగుప్తుల ఆశ్రయం గొప్పదనుకుంటున్నావా నీవు అని హెజ్కేల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో తిడతాడు ప్రేమైన వాళ్ళ మనుషులు. తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలును తిడుతుంటాడు. నువ్వు ఐగుప్తులను ఆశ్రయిస్తున్నావు. ఐగుప్తుల బలం ఎంత? ఆ బలం ఎంత అసలు? ఐగుప్తుల బలం వ్యర్థమైపోతుంది తెలుసా? మనుషుల బలం అది వ్యర్థమైన బలం. ఉజ్జీవాన్నిచ్చే బలం కాదది. నిన్ను ప్రాణాలతో నిలబెట్టే బలం కాదది. నిన్ను కృంగదీసే బలం అది. నిన్ను పాడు చేసే బలాలవి. మనొకసారి ఉపయోగపడి మరొకసారి నిందించే బలాలు అవన్నీ. ఒకసారి మనకు సహాయం చేసి ఎత్తి పొడిచేటువంటి సమాజం ఇది. అలాంటి బలం ఇది. అని దేవుడు మాత్రం
అలాంటి వాడు కాదు ప్రేమైన వారు. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఆయన పిల్లలం కనుక ఆయనకి ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి స్వప్రయోజనం కోరుకోకుండా ఆయన హృదయపూర్వకంగా ధారాళంగా, మామూలుగా కాదు, ధారాళంగా ఉన్నవాడు కదా ఆయన. ఉన్నవాడైనటువంటి ఆయన ధారాళంగా ఆయన చాటులోనికి నిన్ను చేర్చుకుంటాడు. చాటులోనికి చేర్చుకుంటాడు ప్రేమైన వాళ్ళ. కానీ మనుషుల నీడను మనం ఆశ్రయిస్తుంటాం. దేవుని నీడలోనికి మనం రాం. వెళ్ళిపోయారట, చెట్లన్నీ వెళ్ళిపోయాయట. వెళ్ళిపోయి ఒలివ చెట్టును అడుగుతున్నాయి, నువ్వు మాకు ఆశ్రయంగా ఉంటావా, మాకు రాజుగా ఉంటావా? కాదు, నాకు కాదని. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాయి చెట్లన్నీ, నువ్వైనా మాకు రాజుగా ఉంటావా అని చెట్లు అడుగుతున్నాయట అంజూరపు చెట్టుని. నేను ఉండలేను, నా వల్ల కాదులే, మీరు వెళ్ళిపోండి అని. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాయి మరలా చెట్లన్నీ, నువ్వు మాకు రాజుగా ఉండయ్యా, చెప్పుకోవడానికి రాజు మాకు ఎవరు లేడు అని చెట్లన్నీ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నాయట. నా వల్ల కాదయ్యా, నేను దేవుణ్ణి సంతోషపడుతున్నాను, మనుషులను సంతోషపడుతున్నాను, మీ మీద రాజుగా ఉండటం నాకు ఇష్టం లేదు అంటుంది. ఇప్పుడు పొంచి ఉంది, ఎప్పుడెప్పుడు వస్తారా నా దగ్గరికి, ఎప్పుడెప్పుడు వస్తారా నా దగ్గరికి అని ఒక చెట్టు పొంచుకొని ఉందట. ఏదది? ముళ్ళ చెట్టు. ముళ్ళ చెట్టు అడగకపోయినా ఎదురు చూస్తుందట, ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తారా, ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తారా, నా చాటులోనికి వస్తారని, ఎప్పుడు బంధించేద్దామా నా ముళ్ళతో అని ముళ్ళ చెట్టు ఎదురు చూస్తుందట. ఆ ముళ్ళ చెట్టు నీడలోనికే మనం వెళ్ళిపోతుంటాం. ఆ ముళ్ళ చెట్లనే మనం ఆశ్రయిస్తుంటాం ప్రేమైన వాళ్ళ. ప్రియులారా, ఆలోచించండి. మనుషులు అలాంటి వారు, మనుషుల చాటు అలాంటిది, మనుషుల నీడ ప్రమాదకరమైనది. ముళ్ళ చెట్టు నీడనిస్తుంది అనుకొని దాని క్రింద పందిరి వేసుకుంటామా? లేదు కదా. దాని కింద 10 కాలాల పాటు హాయిగా ఉందాం అనుకుంటామా? అనుకోము. ఒక మల్లె చెట్టు తీగ నరికేస్తుంటాం, చాలా బాధేస్తుంది. చిన్నప్పటి నుంచి దాన్ని పెంచాను అని చెప్పేసి ఒక ముళ్ళ చెట్టు నరకండి, బాధేస్తుందా? ముళ్ళదది, ప్రమాదందది. అలాంటి ప్రమాదపు నీడలోనికి మనం వెళ్ళిపోతుంటాం. అలాంటి ప్రమాదపు నీడలోనికి మనం వెళ్ళిపోతుంటాం ప్రేమైన వాళ్ళారా. ఒకసారి మనుషుల మాటలు కూడా అలాగుంటాయి. మనుషుల మాటలు మనల్ని ప్రమాదంలోనికి నెట్టివేస్తుంటాయి. అందుకొరకే వారి పెదవుల మాటలు చేటు అని అంటారు. చాటు కాదు, చేటు. మనుషుల మాటలు చేటు, మనుషుల ఆలోచనలు చేటు, మనుషుల ఆశ్రయమే చాటు అనుకుంటాం. కాదు ప్రేమైన వాళ్ళ, పెద్ద చేటు అది. దాని వలన చాలా ప్రమాదం అది. కనుక మహోన్నతుని చాటున నివసించు, మహోన్నతుని నీడలోనికి వద్దాం. మనకేది కొరత ఉండదు. కారణం ఉన్నవాడైనటువంటి దేవుడు ఉన్నతంగానే నిన్ను కాపాడుకుంటాడు. ఉన్నవాడు కాబట్టి ఆయనను ఆశ్రయించినటువంటి నేను ఉన్నంతగానే తన ఆశ్రయములో కావలసిన ఆతిథ్యాన్ని ఇవ్వగలడు, ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, బలాన్ని ఇవ్వగలడు, నిన్ను నిలబెట్టగలడు. నీ మీదికి ఏ ప్రమాదము రానివ్వకుండా తన బాహుబలము ద్వారా నిన్ను సంరక్షించుకోగలడు ఆయన. అలాంటి ఉన్నతమైన సంరక్షణలోనికి మనం వద్దాం. ఆయన నీడను ఆశ్రయిద్దాం. పొంగుచాటు మొగుడు అని పేరు సంపాదించుకున్నావు కదా, దేవుని చాటున ఉండేవాడు వీడు ఎప్పుడు దేవుడు 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 అంటుంటాడు. ఆ పేరు సంపాదించుకో, బాగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అసహ్యంగా అనుకుంటున్న సమాజం దేవుని దృష్టిలో మాత్రం చాలా గొప్పగానే ఉంటాం. మనం పేరును సంపాదించుకో, అందులో చాలా మాధుర్యాన్ని మనం ఆస్వాదించగలం, చాలా గొప్పగా మనం మన జీవితాన్ని నడిపించుకోగలం. అలాంటి ధన్యతను దేవుడు మనకందరికి అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.